మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పట్ల సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్గాని భరత్రాం తెచ్చిన నిధులతోనే పనులు చేస్తూ ఆయన ఏదో గొప్పగా సాధించినట్లు ప్రచారం చేసుకోవడం తప్ప ఆదిరెడ్డి శ్రీనివాస్ చేసేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మార్గాని వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసి మళ్ళీ కొత్తగా శిలాఫలకాలు వేసుకున్న ఘనత కూడా మీకే దక్కిందని పేర్కొన్నారు. అదేవిధంగా రాజమండ్రి నగరంలో ప్రాచీనమైన ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. ఇప్పుడు మీ వెనుక ఉన్న ఇన్నుమూరి దీపు అప్పుడు ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నారని గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, సతీష్ రెడ్డి, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, రేగుళ్ల శ్రీధర్, రొక్కం త్రినాథ్, గౌరీ శంకర్, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, సేపేని మునేశ్వరరావు, నగరబోయిన శ్రీనివాస్, మురళీకృష్ణ, నాగేంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు. దేవాలయం ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయం. ఉమా మార్కండేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క ధ్వజస్తంభం కూర్చోబెట్టింది. దానికి సంబంధించి రాజమండ్రి నగర ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే గారు మీకు నమస్కారం. ఎందుకంటే ఇది ఎప్పుడు బయటపడింది? ఈ ధ్వజస్తంభం సుమారుగా 1 year బ్యాక్ అది కూర్చోబెట్టిందని తెలుసు. మీరు నిజంగా యాక్చువల్గా మీరు పరిపాలనలోకి వచ్చిన వెంటనే అది చెయ్యాలి అని అనుకుంటే ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత రుద్దు మొదలు పెట్టారు. కానీ ఇది ఎప్పుడో జరిగింది. 1 year బ్యాక్ మీరు గ్రహించారు. 1. 2, అక్కడ ఆలయ ధర్మకర్తగా ఉన్నటువంటి ఇనమూరు దీపు, నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఉంటే మాట ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడినటువంటి మాట. ఇది ఎప్పుడో భరత్ గారికి చెప్పడం జరిగింది. ఆయన దీన్ని నిర్లక్ష్యంగా ఊరుకున్నారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. సార్, ప్రతిసారి ప్రతి దేవాలయం యొక్క ధ్వజస్తంభాలు ఇలాగా జీర్ణోద్ధరణ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఇంత రాజకీయం చేయాల్సినటువంటి అవసరం అయితే కరెక్ట్ కాదు. యాజ్ ఏ సీనియర్ సిటిజన్గా మీకు ఒక చెప్పాలి, మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఎందువల్లంటే ఇవాళ మీరు మాట్లాడినటువంటి ఎటకారం మాట చాలా ఎటకారంగా, అది ఆ రోజున అలా జరిగింది కాబట్టే ఇవాళ మీరు ఇలా అయిపోయారని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి మీకు నేను మీ యాటిట్యూడు ఎంత హై పిచ్కి వెళ్ళిపోయిందంటే ప్రతి విషయాన్ని భరత్ గారితో ముడిపెట్టడం. భరత్ గారితో ముడిపెట్టాలని అనుకుంటే ఇవాళ మీరు ఆయన ప్రతి సంవత్సరం ఒక రోజంతా ఆ ఆలయంలోనే ఉంటారు. ఒక రోజంతా అక్కడ లక్షపత్రి పూజ చేస్తారు. ఆయన అక్కడ కూర్చుని ఆ మంత్రపఠనం చేస్తూ ఉంటారు. ఆ మంత్రపఠనం చేస్తున్నటువంటి ఆ మంత్రపఠనానికి కూడా మీరు చాలా ఎక్సెక్టల్గా మాట్లాడారు. ఆయన మంత్రాలు చదివేశారు, అది ఇది. సార్, ఎందుకు ఇది? మీ యాటిట్యూడ్ ఏమనుకుంటున్నారు? రాజమండ్రి నగరానికి ఆ రోజున ధ్వజస్తంభం ఆ రోజే జరిగి ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే ఎవరు? మీ మిస్సెస్సే కదా, భవానీ గారు. అలాగే అప్పుడు మీ దగ్గరే వాళ్ళు ఉంటున్నటువంటి ఎవరైతే ఇన్నమూరు దీపు ఉన్నాడో అతను ఆ రోజున అక్కడ చైర్మన్గా ఉన్నాడు. చైర్మన్గా ఉన్నటువంటి యొక్క చైర్మన్ గారు దాన్ని ఇది జీర్ణోద్ధరణ జరిగింది కాబట్టి దాన్ని చెయ్యాలి అని అనుకుంటే ఏదైతే తన డైరెక్టర్స్ ఉన్నారో ధర్మకర్తల మండలి ఉందో ఆ ధర్మకర్తల మండలి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ కమిషనర్కి పంపించాలి. అలా చేసినటువంటి సందర్భం ఉందా? లేదు. ఎంపీ గారికి ఇచ్చానన్నారు. ఎంపీ గారి కన్నా ముందు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారితో ఒక లెటర్ రాయించాలి, కవరింగ్ లెటర్, ఇక్కడ చేసినటువంటి తీర్మానం ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా ఆయన మీద నిందారోపణ చేయడం ఎంతవరకు సమంజసం? ఓకే, ఇవాళ మీరు చేసినటువంటి ఏదైతే
మరి ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన చేశారో దానికి ఎవరు కూర్చున్నారండి? అలాంటి ప్రాచీనమైనటువంటి దేవాలయానికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలంటే భార్య భర్తలు కూర్చోవాలి. ధ్వజస్తంభాన్ని ఎవరైతే డోనర్ చేశారో ఆ దంపతులు కూర్చోవాలి. అసలు ఏమీ లేదే, ఎవరూ లేకుండా కనీసం పీఠాధిపతిని కూడా మీరు పిలవకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళతోటి ఆ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింప చేశారు. ఇంకో 150 సంవత్సరాల పాటు ఉండేటట్టుగా. ఎందుకు సార్ ఇవన్నీ ఈ మాటలు మాట్లాడుతున్నాం? ఈ రాజమండ్రి సాంప్రదాయానికి విరుద్ధంగా ఇంతకుముందు చాలామంది రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, నగర ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడేది ఇంత నిర్లక్ష్యంగా వెటకారంగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. మీ యాటిట్యూడ్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అంటే ఇలాంటి మాటలు ఇది రాజకీయం చేసేటువంటి గుడి రాజకీయం చేయొద్దండి. గుడి సబ్జెక్ట్ని గుడిగానే చూడండి. ఆ గుడిని ఒక అత్యంత దైవికమైనటువంటి కార్యక్రమం కింద భావించాలి, దాన్ని చేయాలి. అంతేగాని ఈ రకమైనటువంటి చేయటం అనేది కరెక్ట్ కాదు. లేని సమయంలో మేము ఏం తీసుకొచ్చాం అవి తీసుకొచ్చాం. సార్ ఒక్క విషయం చెప్తున్నాను సార్, భరత్ గారు తీసుకొచ్చినటువంటి ఏవైతే మోరంపూడి ఫ్లైఓవర్ ఉందో, భరత్ గారు తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్ అది ఎందుకు అంత ఒక్క అని చెప్పినంటే ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకుని 60 కోట్లతో దాన్ని తయారు చేయించారు. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పటికి కూడా సైడ్ రోడ్లు వేయించినటువంటి దుస్థితి మీ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇవాటికి కూడా సెట్ అవ్వాలి. ఇంత దీనమైనటువంటి పరిస్థితుల్లో మీరుండి మీరు లేని సమయంలో మీరు అని ఎంత వెటకారంగా మాట్లాడారు. గోదావరి గట్టున ఉన్నటువంటి అంబేద్కర్ భవనం ఎవరు తీసుకొచ్చారంటే భరత్ గారే కదా. దాన్ని ఇవాళ పూలే అంబేద్కర్ భవనం అది ఎవరు తీసుకొచ్చారు? 8,25,00,000 రూపాయలు ఈయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఇవాళ దాన్ని ప్రారంభోత్సవం చేసుకుని మీరు సోక్ చేస్తున్నారు తప్ప అసలు ఎవరినైనా కనీసం తీసుకొచ్చిన గ్రాంట్ భరత్ గారు తీసుకొచ్చారు, కనీసం తీసుకొచ్చి ఆయన్ని ఆహ్వానించినటువంటి సందర్భం ఉందా? ఏమీ చేయట్లేదే మీరు. అలాగే అమృత్ భారత్ బేస్లో 88 కోట్లు, అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ 35 ఎకరాల్లో దాన్ని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దినటువంటి ఘనత భరత్ గారి. చాలా స్పీడ్గా దాన్ని ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి చేశారు. ఇవాళ 35 ఎకరాల్లో దాన్ని 30 ఎకరాల్లో 35 ఎకరాల్లో దాన్ని చేశారని అంటే ఆ ఘనత అయింది. మరి వాళ్ళు దాన్ని మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే లో గార్డెన్ శిలాఫలకాలు 2 వేయించుకున్నారండి. అంటే లో గార్డెన్ ఎవరు తీసుకొచ్చారండి? భరత్ గారు తీసుకొచ్చారు. దాన్ని ప్రారంభింపజేశారు. దాన్ని ఈ పక్కన ఒక శిలాఫలకం ఉంది, ఈ పక్కన ఒక శిలాఫలకం పెట్టుకున్నారు మీరు. ఎవరు తెచ్చిన సొమ్ముతో మీరు సోపులు చేస్తున్నారండి ఎమ్మెల్యే. ఇది మీరు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇవాళ తీసుకొచ్చినటువంటి ఏవైతే గ్రాంట్స్ ఉన్నాయో, ఇవాళ మీరు పివి నరసింహరావు పార్క్ ఉంది. పివి నరసింహరావు పార్కు నిజంగా ఇది రివర్ ఫ్రంట్ అని పెడుతున్నారు. పివి నరసింహరావు పార్క్ అని అంటారా, రివర్ ఫ్రంట్ అంటారో కూడా మాకు తెలియదు. అది కూడా పేరు మార్చేయచ్చు కూడా. ఇవాళ అది తీసుకొచ్చింది ఎవరండి? భరత్ గారు.